అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈసారి మనం ఎంచుకున్నటువంటి అంశం భజగోవిందం. భజగోవిందం గురించి తెలియని వారు ఉండరు నిజానికి. అసలు దాని పేరు భజగోవిందం కాదు, భగవత్పాదులు వారు పెట్టిన పేరు మోహముద్గరం అని పేరు. ఇంకా దీనికి అనేక రకాల పేర్లు కనపడతాయి. చర్పట పంజరికా స్తోత్రం అని ఒక పేరు ఉన్నది దీనికి. చర్పట పంజరిక చాలా రమ్యమైన నామం. అయితే మోహముద్గరం అని పేరు పెట్టారు. ముద్గరం అంటే బడిషాయుధం అని, అంటే మొత్తి పిండి చేసి చెదగొట్టగలిగే ఒక ఆయుధం పేరు ముద్గరం. అదేదో పొడిచి ఊరుకోదు, చీల్చి ఊరుకోదు, చెదగొట్టేస్తుంది మొత్తం. అలాంటి ఆయుధాన్ని ముద్గరము అంటారు. మోహముద్గరం అంటే మోహాన్ని చిదిపేసి నశింపజేయగలిగేటువంటి జ్ఞానానికి పేరు మోహముద్గరం. ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడంటే శ్రద్ధగా కానీ భజగోవింద శ్లోకాలు అనుసంధానం చేసుకున్నట్లయితే మనలో మోహం చిదిగూరుకుంటుందండి ఇక్కడ. ఎందుకంటే మోహం ఒక్కడి పోతే చాలు, వేరే ప్రయత్నం ఏం చేయక్కర్లేదు. మోహాన్ని క్షయింపజేసుకుంటేనే మోక్షం అని పలుమార్లు మనం నిర్వచనం చెప్పుకున్నాం. అందుకే అంత భగవద్గీత చెప్పాక ఎప్పుడు కృష్ణుడు ఆపేడంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్ మయాచ్యుత అన్నాకే ఆపాడాయన. మోహం నశించింది, నష్టో మోహ అని. మోహం నశింపజేయడం అత్యంత ప్రధానమండి. ఎందుకంటే జన్మ పరంపరల్లోకి కానీ అసలు ఈ జన్మలోనే దుఃఖంలో ముంచేది ఏంటంటే మోహమే. ఈ మోహం చాలా ప్రమాదకారి. మోహం అంటే అసత్యాన్ని సత్యం అనుకోవడం, సత్యాన్ని అసత్యం అనుకోవడమే మోహం. తెలుస్తూనే ఉంటుంది ఇది అసత్యమని, కానీ వదులుకోలేకపోతాం. సత్యం అదే తెలుస్తుంది కానీ పట్టుకోలేకపోతాం. అదే మోహం అంటే చాలా బాధాకరమైన అంశం. ఎవరికి తెలియదు చెప్పండి? జీవితం తక్కువదే అని, సుఖములన్నీ నిస్సారములే అని, ఇవాళ గొప్పగా కనబడేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది, దేనికి పనికిరానిదని తెలిసి తెలిసి వాటి వెంటే వెళుతూ ఉన్నామే, అదే మోహం. దాన్నే అవిద్య అంటారు, దాన్నే అధ్యాస అంటారు. దానికి అనేక ముద్దు పేర్లు ఉన్నాయి, చాలా చాలా. అటువంటి భయంకరమైన మోహాన్ని నశింపజేయడం అంటే అది ఒక్క మాటతో అయ్యేది కాదు, దానికి సాధన అవసరం. కనుక ఎలా ఉంటే, ఎలా ఆలోచిస్తే మోహాన్ని నశింపజేసుకోగలమో ఆ బోధ చేశారు భగవత్పాదుల వారు ఇందులో. అంటే ఇది పాఠం, అంతేగాని చదివితే చాలా పుణ్యం వచ్చేస్తుంది అనేసి బట్టి పట్టి చెప్పడం కాదు. బట్టి పెట్టడం మంచిదే, ఎప్పటికైనా అందులో అర్థం ఏమిటో అని ఆలోచిస్తాం ముందు నోటుకొస్తే. అంతేకాదు చాలామందికి ఒక భ్రాంతి ఉంటుంది ఏంటంటే మోహాన్ని నశింపజేసుకోవడం మొదలైనవన్నీ కూడా వృద్ధాప్యం వచ్చాక ప్రయత్నిద్దాం అని. కానీ నిజానికి మోహం లేకుండా ఉంటే యవ్వన కాలం నుంచి గొప్ప జీవితాన్ని పొందగలం, ఇది తెలుసుకోవాలి. కనుక ఎప్పుడు ఆధ్యాత్మిక బోధ అంటే వృద్ధుల కాలక్షేపం కాదు, చక్కగా బ్రతకాలనుకునే వారికి కావలసినటువంటి ఒక జ్యోతి దర్శనం, ఒక కాంతి దర్శనం, ఒక పాఠం, అదే ఆధ్యాత్మికత అంటే. అందుకే చిన్నపిల్లలకి ఇందులో శ్లోకాలన్నీ కంఠోపాఠం చేయించారండి. అది అడుగడుగున ప్రతి అవస్థలో కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటుంది. అనేక అవస్థల్లో చక్కని జీవితాన్ని గడపగలరు. అందుకో మహానుభావుడు అంటాడు, అద్వైత జ్ఞానం కానీ ఉంటే ఒక గొప్ప రాజు చక్కగా పాలన చేయగలడు, ఒక విప్రుడు చక్కగా వేదాధ్యయనం చేయగలడు, ఒక వైశ్యుడు చక్కగా వ్యాపారం చేయగలడు, ఎవరి పని వారు చక్కగా చేయగలరు అద్వైత జ్ఞానం ఉంటే అని చెప్పాడు. ఇది ఆలోచించవలసిన అంశం. అంటే పనులన్నీ మానేయమని చెప్పట్లేదు. అద్వైత జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, చేసిన పని ఇంకా చక్కగా చేస్తాం, మోహాన్ని కంటుకోకుండా సమర్థవంతంగా చేస్తాం. అది నేను అనే అహంకారం, నాది అనే మమకారం రెండూ లేకుండా సమర్థవంతంగా చేయడం అనేది మనకు ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల కలగాలి. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే భజగోవిందంలో చెప్పే వేదాంతమంతా కూడాను ఏదో జీవితం చివరి అంచులోకి వచ్చాక మననం చేయాల్సింది కాదు. ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడు, బుద్ధికి చురుకుదనం ఉన్నప్పుడు
నేర్చుకోవలసినది ఆధ్యాత్మిక పాఠం. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి ఇంద్రియాలకు వచ్చాక వినేం చేస్తాడు? అవన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే గ్రహించవలసినది. ముఖ్యంగా ప్రపంచంలో తిరుగుతున్నంత కాలం మోహం అనేక రకాలు కమ్ముతూ ఉంటుందండి. మోహం అని పోల్చుకోలేని విధంగా కమ్ముతూ ఉంటుంది. అది మా యొక్క గొప్ప లక్షణం. ఒకవైపు ఆధ్యాత్మిక పాఠాలు వింటూ ఉంటారు, మరొక వైపు సాధన చేయాలి. అంతేగాని రోజుకో గంట పారాయణ, మరో గంట జపం చేసేంత మాత్రాన మోక్షం మన ముంగిట్లోకి వస్తుంది అనుకోవద్దు. మన వైపు నుంచి ఒక సాధన ఉండాలి, ఒక ఆలోచన విధానంలో మార్పు కావాలి, జీవితాన్ని మనం చూసేటువంటి కోణంలో మార్పు రావాలి. అటువంటప్పుడు హృదయం విశాలమవుతుంది. ఆ విశాలమైన హృదయంతో మన వల్ల ప్రపంచానికి మంచి కూడా చేయగలం. అందుకే ప్రపంచానికి పనికొచ్చే మానవుడి నిర్మాణం కావాలి అంటే మాత్రం శంకర భగవత్పాదుల వారి వాంగ్మయం అధ్యయనం చేయాలండి. అంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చారు మహానుభావులు. వేదవ్యాస భగవాన్ని తర్వాత అంత విస్తారమైన వాంగ్మయం ఇచ్చినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదుల వారే. అంత మధురంగా, అంత సూటిగా, అంత తేటగా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాత్ములు మరి ఒకరు కానరారు. ఒక కవో, ఒకానొక యోగో మాత్రమే కాదు, ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు గనుకనే ఆ పనిని చేయగలిగారు. శంకర వాంగ్మయాన్ని మన సౌలభ్యం కోసం విభాగం చేసుకుంటాం. భాష్య వాంగ్మయమని, ప్రకరణ సాహిత్యమని, స్తోత్ర వాంగ్మయమని మన సౌలభ్యం కోసం విభాగం చేసుకుంటాం. కానీ మహాత్ముల వాంగ్మయానికి విభాగాలు ఉంటాయా? వారు మొత్తం మనకు అందించినటువంటిదంతా కూడా పరమార్థం, మోక్షం. అది పొందాలి అంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అంటే చిత్తశుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలంటే సత్కర్మను ఆచరించాలి. సత్కర్మని నేను ఆచరిస్తున్నాన్న అహంకారం ఉంటే లాభం లేదయ్యా, అది ఈశ్వరానుగ్రహం వల్లనే ఆచరించగలుగుతున్నాం అనేటువంటి స్పృహతో, ఈశ్వర స్పృహతో సత్కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో ఆరాధించాలి. అంటే అదే భక్తి అంటే అర్థం. అలాంటి భక్తి వల్ల జ్ఞానం మనకు లభ్యమవుతుంది. జ్ఞానం లభించాక భక్తి పరిపూర్ణమవుతుంది. అంతే తప్ప భక్తి వేరు, జ్ఞానం వేరు కాదు. ఇలా సంపూర్ణమైనటువంటి శంకర వాంగ్మయ బోధన మనం క్లుప్తంగా ఈ మాత్రం చెప్పుకున్నాం. ఆయన ఇచ్చిన వాంగ్మయంలో గహనమైనటువంటి ఉపనిషత్ భాష్యములు, గీతాభాష్యము, సూత్రభాష్యం అనేవి, ప్రస్థానత్రయ భాష్యం, పండితులకి వారికి పనికొచ్చే అద్భుతమైన తర్కములతో ఆయన అందించారు. కానీ తరించేది పండితులే కాదు కదా, అందరినీ తరింపజేయాలి. అందుకే మహానుభావులు ఏం చేశారంటే మొత్తం వేదాంత సారాన్ని చిన్న చిన్న గ్రంథాల రూపంలో అందించారు. పేరుకు చిన్న చిన్న గ్రంథాలే కానీ ఒక్కొక్కటి సూత్రప్రాయ గ్రంథాలే. అందులో ఏ ఒక్కటి పట్టుకున్నా తరించిపోతాం. వాటినే ప్రకరణ సాహిత్యం అంటాం. అందులో విస్తారమైన వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి వంటివి ఉన్నాయి. మనం చెప్పుకున్న అపరోక్షానుభూతి వంటివి ఉన్నాయి. అదేవిధంగా భజగోవిందం వంటివి కూడా. భజగోవిందం జ్ఞాన గ్రంథమా, భక్తి గ్రంథమా? ఇది కూడా పెద్ద ప్రశ్న. భజ అనే శబ్దమే భక్తికి మూలమైన శబ్దం కదా, కనుక ఇది భక్తి గ్రంథమే. అయితే జ్ఞానం లేదు. భక్తి జ్ఞానాలు వేరనుకోవడమే అజ్ఞానం. ఎందుకంటే భగవద్భక్తుల్లో జ్ఞానిని ఉత్తమ శ్రేణి భక్తుడిగా భగవానుడే చెప్పాడు కదా, జ్ఞానీచ భరతర్షభ అని. జ్ఞానిని భక్తుడిగానే చెప్పాడు. అందుకే జ్ఞానయుతమైన భక్తిని మనకు చెప్తూ ఉన్నది. ఇందులో గొప్ప అనేక రకాల అంశాలు ఉన్నాయి. సమయాన్ని వ్యర్థం చేయకుండా, అదేవిధంగా కేవలం పాండిత్యం కోసమని చెప్పి శాస్త్రాలను అధ్యయనం చేయకుండా పరమార్థ దృష్టితో అధ్యయనం చేయాలి అని చెప్పడం ఇందులో ప్రధానం కనబడేటువంటి బోధ. ఎందుకంటే పాండిత్యము అది 10 మంది ముందు ప్రదర్శించడము, వారి నుంచి అభినందనలు అందించుకోవాలని తాపత్రయపడడం, వీటితో భగవంతుడు ఇచ్చిన ఆయుష్ వృధా అయిపోతుంది. అందుకే నువ్వు పరమార్థ దృష్టి కలిగి ఉండు, పరమాత్మని ఆశ్రయించు, ధర్మాన్ని ఆచరించు. ఇంతే, ఈ మూడేనండి. పరమార్థ దృష్టి కలిగి ఉండు, పరమాత్మని ఆశ్రయించు, ధర్మాన్ని ఆచరించు. ఈ మూడే ప్రబోధం కావాలి. ఇవి ఆధ్యాత్మిక బోధన యొక్క పరమార్థం. అది ఊరికని వినడం కాకుండా సాధనలోకి తీసుకురావాలి. ఇందులో ఒక్కొక్క శ్లోకం కంఠోపాఠం అయిపోవాలి. రోజు కూడా మననం చేసుకోవాలి. పారాయణ అంటే పొద్దున్న కూర్చొని టకటక చదివేసి పారాయణ అయిపోయిందండి అని తృప్తిపడ్డం కాదు. అందులో భావాన్ని మననం చేసుకుని మన జీవితంలోకి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. అయితే మనం అలా చేయాలన్నా ఈశ్వరుడు అనుగ్రహం లేనిది జరగదు కనుక భజగోవిందం, ఆయన ఆశ్రయించి సాధన చేయాలి. సాధన చేస్తూ ఆశ్రయించాలి. ఎందుకంటే సాధన సరిగ్గా జరగాలన్న ఈశ్వరానుగ్రహం కావాలండి. కొంతమంది అంటుంటారు సాధన చేస్తేనే ఈశ్వరుడి దయ కలుగుతుందని. కానీ ఈశ్వరుడి దయ లేనిది సాధన సాగదు. కానీ సాధనకి ఈశ్వరుని అనుగ్రహం కావాల్సిందే. సాధనకి ఫలం కూడా ఈశ్వరానుగ్రహమే. అందుకు ఫలమైన ఈశ్వరానుగ్రహం పొందడానికి సాధన దశలోనే అది కావాల్సినది. కనుక సిద్ధి ఈశ్వరానుగ్రహమే, సాధన ఈశ్వరానుగ్రహమే. ఆయన అనుగ్రహం వల్లనే సాధన చేయగలం. అందుకే దీని పేరు భజగోవిందం. ఏం చెప్తున్నారండి? భజగోవిందం. భజ అనే శబ్దానికి ఆశ్రయించు, భజ సేవాయం అనే ధాతువు నుంచి ఆశ్రయించు, సేవించు. ఎవరిని? గోవిందుని. అంతే.
మొత్తం అన్నిటి సారం ఏంటంటే గోవిందుని ఆశ్రయించు, ఒకటే మాట. ఇదేదో హాయిగా ఉన్నది. భజ గోవిందు, ఆయన ఆశ్రయించు. చాలా సులభం అండి. నేను అదే చేస్తున్నాను. ఏంటి ఈరోజు భజన అంటే చిడతలు తాళాలు పట్టుకుని భజించమని అంటున్నారు భగవత్పాదుల వారు. భజించుంటే ఆశ్రయించుట, ఇంకా మంచి తెలుగులో చెప్పాలంటే పట్టుకొనుట అని అర్థం. ఇక్కడ పట్టుకోవాలి. ఆయన్ని పట్టుకున్నామా? నిజంగా మన ఆయన్ని పట్టుకున్నామా, ప్రపంచాన్ని పట్టుకున్నామో మన అంతరంగానికి తెలుసు. బయట వాళ్ళకి వదిలేయండి, మనం ఏం చూపిస్తుంది. కానీ మన ప్రపంచాన్ని పట్టుకున్నామా, పరమాత్మను పట్టుకున్నామా? మాటికి పరమాత్మని పట్టుకో, భజ గోవిందం అనే మాటే గోవిందుని పట్టుకో అని చెప్తున్నాడు. పట్టు గట్టిగా ఉండాలని. అంటే ప్రపంచంపై ఒక అడుగు, పరమాత్మ ఒక అడుగు కాదు, మొత్తం పట్టు ఆయన మీద ఉండాలి. ఇక్కడ ఆ పట్టు ఎలా చిక్కుతుందో తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. ఇక్కడ భగవంతుడితో పట్టు చిక్కాలి. ఆ పట్టు చిక్కాలంటే ఈ పట్లు వదలాలి. ఈ పట్లు ఎలా వదిలించుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. ఇవి వదిలించుకోవడం, అది పట్టుకోవడం, ఈ రెండు. ఇది బోధ. అయితే భజగోవిందం ఆరంభానికి ఒక మంచి కథ చెప్తారు. ఆ కథ మనకి శంకర విజయాల్లో కనబడదు, కానీ గతానుగతికంగా మనకు వస్తున్న ఐతిహ్యంగా కనబడుతుంది. అంతేకాదు ఆ కథకి సంబంధించి ఒక ఉపోద్ఘాత శ్లోకాన్ని మొత్తం భజగోవిందానికి ఆరంభంలో చెప్తారండి. అది మూఢ కశ్చన వైయాకరణో డుక్రున్కరణాధ్యయన ధురీణ శ్రీమచ్చంకర భగవచ్చిష్యై బోధిత ఆసీచ్చోదిత కరణై. ఇది ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం. మూఢ కశ్చన వైయాకరణ, ఒక మూఢుడైన వైయాకరణుడు ఒక చోట కూర్చుని వ్యాకరణ సూత్రం కూడా చెప్తూ ఉన్నాడు, వల్లె వేస్తూ ఉన్నాడు. కాశీక్షేత్రంలో శంకర భగవత్పాల్ వారు అప్పుడే గంగా స్నానం చేసి వచ్చి శిష్యులతో శాస్త్రచర్చ చేస్తూ వస్తున్నట్ట. అంత వృద్ధుడు ఆయన వ్యాకరణ సూత్రం వల్లె వేస్తున్నాడు. ఏమని? డుక్రున్కరణే అనేటువంటి ఇది వ్యాకరణ సూత్రం. అది డు అనేటువంటి ధాత్వర్థంలో అది చెయ్యడం అనేటువంటి కర్మను చెప్తుంది. చూసారు, డు అనేది దేని చెప్తుంది? చెయ్యడాన్ని చెప్తుంది. ఏ భాషలో అనేది మీకు తెలుసు. ఇక్కడ సంస్కృతం జనని సంస్కృతంపు సకల భాషలకును, అది డుక్రున్కరణే అనే ధాతువు. దాన్ని అని వల్లి వేస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు శంకరులు. ఎన్నైనా వ్యాకరణ శాస్త్రం ఈ వయస్సులో నీకేమిటి అని అడిగితే, వ్యాకరణం బాగా నేర్చుకుంటాను, తర్వాత తర్కశాస్త్రం అధ్యయనం చేస్తాను, ఆ తర్వాత తత్వశాస్త్రం నేర్చుకుని వేదాంత విచారణ చేస్తానని. అబ్బా, ఎంత నమ్మకమో రేపటి మీద. ఆయువు ఎంత ఉంది! ఇప్పుడే పరమ వృద్ధుడైన, ఇప్పుడు ఇంకా వ్యాకరణ అంట, తర్వాత తర్కంట, తర్వాత తత్వం అంట. ఎంత ధైర్యం నీకు రేపటి మీద! ఇప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు వెళ్ళవేస్తూ ఉంటావు, కాలం దాపురిస్తుంది. అప్పుడు యముడు లాక్కుపోవడానికి వస్తాడు. అప్పుడు వాడితో డుక్రున్కరణే అంటే వాడే నిన్ను విడిచిపెట్టాడు, లాక్కుపోతాడు, జాగ్రత్త. కనుక దీనికంటే నువ్వు ఈశ్వరుని ఆశ్రయించడం చాలా మంచిదయ్యా అన్నారు. దీన్ని బట్టి గురువుగారు శాస్త్రాధ్యయనం అక్కర్లేదన్నారు అని కొత్త ప్రచారం చేయకూడదు. ఇప్పుడు శాస్త్రాధ్యయనాలు చేయకుండా ఇష్టానుసారం వేదాంతాలు మాట్లాడేస్తూ ఈ శాస్త్రాలు అవన్నీ కూడా మనకేం పరమార్థాన్ని ఇస్తాయి ఏమిటి, అహంకారాన్ని పెంచుతాయి, కాబట్టి శాస్త్రాలు అక్కర్లేదంటారు. అంటే మూర్ఖులకు సమర్థించుకోవడానికి మంచి అంశం దొరికింది ఇక్కడ. శాస్త్రాధ్యయన సంపన్నులను గౌరవించాలండి. శాస్త్రాధ్యయనం లేని జ్ఞానం ఎక్కడొస్తుంది? అది శాస్త్రాధ్యయనం అవసరమే, కానీ దానికి పరమార్థం ఉంది. శాస్త్రాధ్యయనం ఎందుకు చేయాలి అంటే పరమార్థం పొందడానికే పనికొచ్చేదే శాస్త్రం. చిత్తశుద్ధినిచ్చేదే కర్మ, జ్ఞానాన్నిచ్చేదే శాస్త్రం. జ్ఞానం కోసం శాస్త్రాధ్యయనం చేయాలి తప్ప బోలెడంత విషయ సేకరణ చేర్చుకోవడం కోసం పుస్తకాలు చదవకూడదండి. నాకు మంచి రీడింగ్ హ్యాబిట్ ఉందని ఇంటి నిండా పుస్తకాలు పెట్టి చదువుకుంటే వాడు పిచ్చివాడు అవుతాడు, ఇంకేం లాభం లేదు ఇక్కడ. కనుక వాడేమిటి, వాడికి ఏం కావాలి, ఆ జీవుడికి ఏం కావాలి, దానికి ఉపకరించే గ్రంథాలు చదవాలి ఇక్కడ. అంతేగాని ముందు భక్తి వాంగ్మయం చదవడం కోసం రామాయణం మీద నాస్తికులు చేసి క్రిటిసించేది పెట్టుకోవడం. ముందు విమర్శ చదివితే కదా తర్వాత ఖండనవి. నీకెందుకయ్యా, తరించడానికి అవి పనికిరావు, నేను నశింపజేస్తా, జాగ్రత్త. భగవంతుడిచ్చిన ఆయువు ఎంత, ఆ ఆయువులో నువ్వు ఇంకా ఖండన మండనాలు, తర్క వితర్కాలు ఇవన్నీ చేస్తూ కూర్చుంటావా, ఈ లోపల ఆయువు అయిపోతుంది. ఎందుకంటే తర్కాలకి యముడు లొంగడు. యముడు తీసుకోవడానికి వచ్చినప్పుడు రా కూర్చుందని తర్కిద్దాడు, ప్రాణాలు తీస్తాడు తప్ప తర్కం చేయడానికి ఆయన రాడు, తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే జీవితం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. కనుక ఆయువు ఉండగానే జాగ్రత్త పడాలి. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభో అన్నారు ఇక్కడ. ఓటి కుండలోని నీరులా క్షణం క్షణం ఖర్చు అయిపోతుంది, అది మర్చిపోవద్దు ఇక్కడ. ఆ ఉన్నవి శాశ్వతం అనుకుని ధర్మాతిక్రమణం చేస్తున్నాం, పాపాలు చేయడానికి సిద్ధపడుతున్నాం. ఎందుకు? ఉండిపోతామేమో. నేను ఉండిపోతున్నామా? ఉండిపోతాం. ఎవడు ఉండిపోడు. అది తెలిసి కూడా తత్కాల సుఖాల కోసం దీర్ఘ దుఃఖాన్నిచ్చే పాపాలు ఆచరిస్తూ ఉన్నాం. కానీ భజగోవిందం వింటే వేదాంత విచారణ పక్కన పెడదాం, ముందు పాపాచారం నుంచి బయటపడతామంట. పాపాచారం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, చిత్తాన్ని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి, దానికి శాస్త్రం సహకరించాలి. అందుకే
వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవన్నీ దేనికయ్యి అంటే భుక్తయ్యే నత ముక్తయ్యే అని చెప్పాడు ఇక్కడ. వివేక చూడమని స్వామివారే చెప్పినటువంటిది. కానీ వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం కోసమని నువ్వు ఇవన్నీ పట్టు కూర్చుంటే ఎప్పుడు ధరిస్తావు? అందుకే ఈశ్వరుని ఆశ్రయించు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే. ఇది చాలా ప్రధానమైనటువంటిది. భజ గోవిందం. పైగా ముమ్మార్లు అన్నారేమాట, ఒకటి కాదు, ముమ్మార్లు. ఎప్పుడైనా అదొక కాస్మిక్ నెంబర్ అంటారు. 3 మార్లు చెప్పడం ఏంటంటే నాటుకునేటట్టు చెప్పడం ఒకటి, పైగా త్రికాల సత్యం అని చెప్పడం కూడా ఉన్నది ఇక్కడ. ఏ కాలంలోనైనా అదే సత్యం. పైగా త్రికరణాలని శుద్ధి చేసే సత్యం కూడా అదే. కానీ ముమ్మార్లు ఎందుకు చెప్పారంటే మనసా వాచ కర్మణ నువ్వు గోవిందుని భజించు అని త్రికరణాలతో భజించమని చెప్పడానికే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అరే ఆయన వ్యాకరణ శాస్త్రం చెబుతున్నాడు, మూఢుడేమిటయ్యా అంటే అక్షరజ్ఞానం ఉన్నంత మాత్రాన వాడు మూఢుడు కాకుండా పోడండి. అక్షరజ్ఞానాలు ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తి లేనప్పుడు, ధర్మాచరణ లేనప్పుడు, ఆత్మవిచారణ లేనప్పుడు అక్షరజ్ఞానం ఉన్న మూర్ఖుడవుతాడు. అంతేగాని శాస్త్ర పండితుడైనంత మాత్రాన అతన్ని మనం జ్ఞాని అనడానికి లేదు. ఈ 3 లేనప్పుడు అతను మూఢుడే, ఇది గ్రహించవలసినది. అందుకే మూఢమతే అని శాస్త్రం చదువుకునేవాడిని తిట్టాడు ఆయన ఇక్కడ. ఏ మూఢమతే, మూఢం మోహం రెండూ ఒకటేనండి ఇక్కడ. మోహమతే, దీన్ని బట్టి ఎవడా మోహమతి? డుక్కుని కానీ చెప్పేవాడు కాదు, అందరూను మొత్తం అందరూ మోహంలో కొట్టుకుపోతున్నటువంటి వారమే. ఆ పండితుడికి నమస్కారం చేయాలి. ఆయన పని చేయడం వల్లే మనకి బోధ దొరికింది ఇక్కడ. ఆయన అడ్డం పెట్టుకుని మనకు బోధించాడు మొత్తం భగవత్పాదుల వారు. అత్యద్భుతమైన విజ్ఞానం. అయితే ఈ విషయాన్ని మనం ప్రస్తావన చేసేటప్పుడు ఒక పండితుడు డుక్కునికరణే చేస్తున్నాడు కనుక ఆయన్ని చెప్పి, నాయన ఈ వ్యాకరణ సూత్రాలు వల్లె వేస్తూ శాస్త్రం కేవలం పాండిత్యం కోసమే చేసినట్లయితే పరమార్థం లేదు నాయన. నిజానికి కాలం దాపురించినప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే, కాలం మనకు సమీపించినప్పుడు నహి నహి రక్షతి డుక్రున్కరణే, ఈ డుక్రున్కరణే నిన్ను రక్షించదు అంటే ఆ ఒక్క సూత్రాన్ని చెప్పడం అంటే అర్థం ఈ వ్యాకరణాది విద్యలు అన్నీ కూడాను నిన్ను మోక్షాన్ని ఇవ్వడానికి పనికొచ్చే విద్యలు కావు. కనుక ఏ విద్యను ఆశ్రయించాలి? ఏ విద్య నీకు వివేకాన్ని కలిగిస్తున్నదో, ఏ విద్య నీకు అనిత్యముల యందు వైరాగ్యాన్ని కలిగిస్తున్నదో, ఏ విద్య నీకు శమదమాది సాధన సంపత్తిని సమకూర్చుతున్నదో, ఏ విద్య నీకు ముముక్షుత్వాన్ని కలిగిస్తున్నదో అదే విద్య. అది చెప్పదలుచుకున్నారు. కనుక విద్య అంటే అదేనండి. ఈ విద్య వల్ల నాకు నిజానికి వైరాగ్యం వచ్చింది. ఇప్పటికి ఎన్నో వ్యాసాలు రాసాం, చాలా చాలా శ్లోకాలు వచ్చు, కానీ మోహాన్ని ఎంత జయించాం, కామక్రోధాలను ఎంత జయించాం, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఇది కేవలం మోక్షం కోసమనే కాదండి, చక్కని వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా పనికొచ్చేది. ఇంద్రియ నిగ్రహం, తనని తాను కంట్రోల్ చేసుకోవడం, కామక్రోధాలను అరికట్టడం, ఇవంతా కూడా కేవలం మోక్షం కోసం అనుకుంటాం. అసలు మన బుద్ధి సరిగ్గా పనిచేయడం కోసం ఇవన్నీ అవసరం. ఎవడైతే కామక్రోధ లోభమోహ మదమాత్సరాలను జయిస్తాడో వాడి బుద్ధిశక్తి పెరుగుతుంది, వాడు ఆత్మశక్తి జాగృతమవుతుంది. వాడిలో అంతర్నిహితమైనటువంటి ఏ శక్తి ఉన్నదో అది అంతవరకు మోహం చేత కప్పబడింది. అతడు ఈ సాధన చేయడం వల్ల అది విస్ఫురితమై వాడి బుద్ధి చైతన్యవంతమై వాడి జీవితమే గొప్ప శక్తివంతమవుతుంది. అందుకే మోక్షము, పరమార్థము, భగవత్ప్రాప్తి లాంటి పదాలు అక్కడ పెట్టి భజగోవిందంలో చెప్పినటువంటి వైరాగ్యాది పాఠములు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తాయి. ఇది చాలా ప్రధానమైనది. పైగా దృఢమైన శరీరాన్ని, దృఢమైనటువంటి మానసిక శక్తిని వస్తుంది. అందున ప్రస్తుత కాలం మనం చూస్తూ ఉంటే మనస్సును చెదరగొట్టే అంశాలు చాలా కనబడుతున్నాయి, అవునా లేదా? ప్రపంచంలో పనికిరాని అంశాలన్నీ కూడా అరచేతిలో పెట్టుకుని జేబుల్లో కూడా దాచుకుంటున్నాం మనం. 24 గంటలు అదే కాలక్షేపం. కానీ దానివల్ల ఎంత అద్భుతమైన భగవంతుడిచ్చినటువంటి సత్వ క్షీణిస్తోందో మనం గమనించాలి. ఇక్కడ అందరూ దుర్బల దేహాలు, సహనం అనేది కోల్పోతున్నారు, అసహనం ఎక్కువైపోతుంది, కామక్రోధాన్ని నిగ్రహించుకోలేక మానవ సంబంధాలు చివికిపోతున్నాయి, అనేక ఆకర్షణలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఆకర్షణల జోల్లో పడి
ఏకాగ్రత పోతోంది, అంతర్ముఖత్వం పోతోంది, సాధనా దృష్టి పోతోంది. ఇలాంటి సమయంలో భజగోవిందం ఇంకా అవసరం. ఎందుకంటే మనసును చెదరగొట్టేటువంటివి చాలా చాలా విక్షేపాలు ఎక్కువైపోతున్నాయి ఈ కాలంలో, అవునా లేదా? నేను కొందరిని చూస్తుంటా, రిటైర్ అయిన తర్వాత మేము సాధన చేస్తాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా అంతవరకు కూడా చేసిన సాధన మానేస్తున్నారు. ఎందుకంటే పొద్దుట్లేచి నుంచి ఒకవైపు జపమాలో, ఒకవైపు పరికరం. నేను చెప్పక్కర్లేదు, నాకంటే మీకే తెలుసు. వీడు జపం తిరుగుతుంటుంది, అటు మెసేజ్లు ఇచ్చేస్తుండడం. ఆ మెసేజ్లు మళ్ళీ కొటేషన్స్, ఋషులు ఇచ్చిన కొటేషన్స్, దాని తర్వాత దేశం పాడైపోతుంది ఇవి. కానీ ఆ కొటేషన్స్ అవతల వాడికి ఇవ్వడానికి పనికొచ్చింది, కానీ వీడి సాధనలోకి తెచ్చుకోలేదు. ఒక్కసారి అంతర్ముఖం అయ్యాలి, బహిర్ముఖత్వం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎంత బహిర్ముఖులమైతే భగవంతుడికి అంత దూరం అయిపోతాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలండి, బహిర్ముఖ సుదుర్లభ. ఏం మాట చెప్పారు అక్కడ? బహిర్ముఖులకు సుదుర్లభం ఆత్మతత్వం, అంతర్ముఖం కావాలి. కనుక ఏ విద్య నిన్ను అంతర్ముఖుణ్ణి చేస్తుందో, ఏ విద్య నీకు నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగిస్తుందో, ఏ విద్య నీకు ఇహాముత్రార్థ భోగ విరాగాన్ని కలిగిస్తుందో ఆ విద్య నేర్చుకోవాలి. అది భగవత్పాదుల వారు బోధిస్తున్నది. అందుకే సారాంశంగా చెప్పొచ్చేది ఏంటంటే, కేవలం వేదాంతం కోసమో మోక్షం కోసం మాత్రమే కాకుండా చక్కని జీవితం గడపడానికి కూడా భజగోవింద శ్లోకాలు చాలా అవసరము. అది తెలుసుకోవాలి ఇక్కడ. నిగ్రహం బాగా దాని ఉద్దేశం చెప్పడం జరుగుతున్నది. ఒక్క శ్లోకం ప్రారంభించకుండా ఇంత ఉపోద్ఘాతం అంటే అన్ని శ్లోకాల సారం ఇది, అది బోధిస్తున్నారు. కనుక ఇది అందరికీ పనికొచ్చేది. ఒకటి, చక్కని జీవితానికి పనికొస్తుంది. ఎందుకంటే మరణానంతరం పొందే మోక్షం గురించి భగవత్పాదులు వారు చెప్పలేదు. నువ్వు బ్రతుకంతా చేసినట్లయితే నీకు పరలోకమునకు ద్వారములు తెరియబడును అనే మోక్షం గురించి చెప్పలేదు ఆయన. లేదా నీ ఇంటి ముందు విమానం ఆగబడును దాని గురించి ఆయన చెప్పలేదు. ఉండగానే, బ్రతికుండగానే నువ్వు అఖండమై సర్వవ్యాపకమై సచ్చిదానందమైన ఆత్మస్వరూపుడు అని తెలుసుకో. ఇక్కడ తెలుసుకుపోతే ఎక్కడా తెలుసుకోలేవు అని చెప్పిన ఉపనిషద్వాక్యాన్ని చెప్పడానికి అవతరించిన అవతారమే శంకర భగవత్పాదుల వారు. ఇక్కడే పొందాలి, ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేవు. అదే ఏదో చచ్చేవరకు ఇలా చేస్తాను, తర్వాత ఏమిటి? మరో లోకానికి పోతావు, మరో ఏడుపులోకి వెళ్తావు, ఏడుపు నుంచి ఏడుపులోకి ప్రయాణం. కనుక ఇక్కడ పొందాలి. ఈగ ఇవ ఇక్కడే కావాలి. కనుక తెలుసుకుంటే ఇక్కడే తెలుసుకో. అదే భగవత్పాదుల వారి యొక్క మాటను పట్టుకుని, మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారులకు, బ్రతుకుండగా ముక్తి పొందలేని వాళ్ళకి మోక్షం ఎక్కడయ్యో బాబు అన్నాడు. ఇక్కడ నువ్వు ఏదైతే పోగు చేసుకున్నావో అదే నీకు తర్వాత అది కావాలి. నాకు మోక్షం కావాలి, పరమార్థం కావాలని డాంబికపు మాట్లాడితే మాత్రం భజగోవిందం ఫాలో అవ్వాలండి. ఇక్కడ కబులు చెప్పడానికి కాదు. మోక్షమే నీకు నిజంగా కావాలా అయితే భజగోవిందాల ప్రత్యక్షను నీ జీవితంలోకి తెచ్చుకో, అయిపోయింది. శంకరులు ఎలా ఇచ్చారంటే సాహిత్యాన్ని ఈ ఒక్క చిన్న గ్రంథం పట్టుకుని బ్రతుకులు తీసుకున్నా చాలండి. ఒక్కటి చాలు, దేనికదే. అలా ఎన్నిచ్చాడు. ప్రతి దాంట్లోని మనకు బోధించే సారాంశం ఒక్కటే. అని ఎలా చెప్తారంటే, పొందవలసిందేది, ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, ఎటువంటి వాడు పొందగలడు. ఈ 4 ప్రతి గ్రంథంలో ఉంటాయి. మీరు పరిశీలించండి. మరొక్కసారి చెప్పనా? ఏది పొందాలి, ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, ఎవడు పొందగలడు. ఇది అధికారి మొదటిది. చివరి సిద్ధి, మధ్యలో సాధన. మొత్తం చక్కగా చెప్పాడు ఇక్కడ. అటువంటి అనుబంధ చతుష్టయం ఆయన ప్రతి గ్రంథంలో ఇచ్చాడు. కానీ ఏ గ్రంథానికి ఆ గ్రంథమే పరిపూర్ణంగా మలచిన మహానుభావుడు. మరి గ్రంథాలు ఎందుకు మార్చడమండి? ఒక్క పుస్తకం పట్టించు కదా అంటే, మనిషికి వెరైటీ కావాలి, జ్ఞానంకి వెరైటీ లేదు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మంత్రాలు అనేకం ఉంటాయి, కర్మలు అనేకం ఉంటాయి, జ్ఞానం అనేకం కాదు, ఏకం. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు ఒకటే జ్ఞానం, ఒక్కటే జ్ఞానం. ఆ జ్ఞానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అదే మంత్రాలా? మీకు కావలసినన్ని అభిచార మంత్రాలు కొన్ని, అభీష్ట మంత్రాలు కొన్ని, అందులో రోగహరణకి కొన్ని, ఐశ్వర్యానికి కొన్ని, బోలుడు మంత్రశాస్త్రం. కనుక శాస్త్ర బాహుళ్యం ఇతర అంశాలకు ఉంటుంది, కానీ జ్ఞానానికి మాత్రం శాస్త్ర బాహుళ్యం లేదు. ఒకటే. ఆ ఒక్కటి అనేకం అలవాటైన మానవులకు అందించడం కోసం భగవత్పాదుల వారు ఆ ఏకమైన జ్ఞానాన్ని అనేక గ్రంథాలతో అందించారు. ఎంత రమ్యమైన అంశం అండి ఇక్కడ. డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, ఎలాగోలాగ వీడికి ఆరోగ్యంకి బెల్లం పంపించాలి ఒంట్లోకి అన్నాడు. ఒట్టి బెల్లం ఇస్తే మహా కష్టం వాడికి. ఆ తల్లి ఆలోచించింది బాగా. పాయసంలో బెల్లం వేసింది, పప్పులో బెల్లం వేసింది, చారులో బెల్లం వేసింది, ఆ బెల్లంతో ఉండలు చుట్టింది. ఒక్క బెల్లాన్ని ఎన్ని రకాలుగా వాడింది ఆ తల్లి. ఎందుకంటే పిల్లాడు ఒట్టి బెల్లమే తినమంటే వాడికి నచ్చదు, విసుగొస్తుంది. అందుకే రకరకాల పదార్థాలు చేసి అన్నింటిలో బెల్లం పెట్టింది. వాడికి పదార్థాలు వెరైటీగా తింటున్నాయని తెలిసింది, కానీ రక్తపుష్టి కోసం బెల్లం లోపలికి వెళ్ళింది.
అలా బెల్లం అనే ఆత్మజ్ఞానాన్ని తీసుకుని వివేక చూడమని, అపరోక్షానుభూతి, ఆత్మబోధ, భజగోవిందం ఇలా రకరకాల పదార్థాలు వండేటండి మహానుభావుడు. అసలు బెల్లం మాత్రం జ్ఞానమే. దాన్ని అంత అందంగా మనకు అందిస్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, భగవత్పాదుల వారు రచించిన భజగోవింద శ్లోకాలు ఎన్ని అంటే, ఒక చోట 12 మంజరికాభిరశేష అని ఒక శ్లోకం కనబడుతుంది. ఇంకో 16 మంజరికాభి అని ఉంది. ఇక్కడ 16 చెప్పాడని ఒక చోట, 12 చెప్పారని ఒక చోట ఉన్నది. కానీ అత్యంత ప్రాచీన గ్రంథములు కొన్ని పరిశీలించి భజగోవిందానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమున్నాయనేది ఒక పరిశోధన దృష్టితో చూస్తే 16 అనేది యోగ్యంగా కనబడుతుంది. కానీ మనకిప్పుడు 31 లభిస్తున్నాయి. 31 దగ్గరికి వచ్చేటప్పటికల్లా దానికి సంప్రదాయవేత్తలు మరొక వివరణ ఇచ్చారు. అదేమిటంటే 16 భగవత్పాదులు వారు చెప్పారు. ఆయన దగ్గరున్న శిష్యుల్లో 14 మంది ఒక్కొక్కరు చెప్పుని చెప్పారు. ఇప్పుడు 16, 14 కలిపి తిన్నాయే 30 కదా. భజగోవిందం మకుటం 31. ఇవి 31 మనకు దొరుకుతున్న ప్రస్తుత పాఠం. అయితే తర్వాత దీన్ని కలిపి ఆ ఛందస్సు తెలిసిన వారు, భాష తెలిసిన మరికొన్ని రాయొచ్చు. అయితే అసలైన వేదాంత విద్యకు విరుద్ధంగా ఎన్ని శ్లోకాలైనా కలుపుకుందాం, తప్పేం లేదు ఇక్కడ. అయితే శిష్యులు కూడా భగవత్పాదుల వారి యొక్క హృదయం తెలిసిన వారే గనక, ఆయనిచ్చిన విద్యాభిక్షే వారి చేత కల్పించింది గనక 31 శంకరకృతంగా మనం భావించినా తప్పేమి లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ చాలా ఉత్కృష్టమైనవి. కానీ 31 కూడా సప్రమాణమైనటువంటి శ్లోకములుగా భావిస్తూ మనం చెప్పుకుందాం. ఈ భజగోవిందం ఆ మొదటి ఆ ఒక్క మకుటం ఏదైతే ఉన్నదో అదే మనం ప్రధానంగా చెప్పుకుంటే విస్తార సమయం పట్టవచ్చు. పట్టిన మిగిలిన వాటికి అంత అక్కర్లేదు. ఇది బాగా తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఈ డుక్రున్కరణి అనే మాటకు వచ్చేటప్పటికల్లా మనం మొదట చెప్పిన కథ ప్రకారంగా, పైగా శ్లోకం ప్రమాణంగా కనబడుతుంది కనుక, కశ్చన వైయాకరణ అనే శ్లోకం ప్రకారంగా ఒక వ్యాకరణ పండితుడు డుక్రున్కరణి అంటూ వల్లెవేయడం చూసి భగవత్పాదుల వారు ఇలా చెప్పారు అని మనం కథ చెప్పుకుంటున్నాం. కానీ భగవత్పాదుల వారి ఉద్దేశం ఒక పండితుణ్ణి హెచ్చరించడమేనా? అది కాదని కాదు, కానీ మరొక భావాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రున్కరణి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఈశ్వరుణ్ణి ఆశ్రయించడమే ముక్తికి హేతువు. అంతేగాని ఈశ్వరుణ్ణి ఆశ్రయించకుండా, ఆ ఈశ్వరుడే ఆత్మ అనేటువంటి ఎరుక లేకుండా నువ్వు కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటే దానివల్ల మోక్షం వస్తుందని చెప్పలేము. ఇది తెలుసుకో. ఆ మాట వేదాంతమే చెప్పింది. నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు అని చక్కగా చెప్పిందే లేదా? కర్మలతో కానీ, సంతానంతో కానీ, ధనంతో కానీ నువ్వు పరమాత్మని పొందలేవు. ఈ మాట చాలా శ్రద్ధగా వినవలసిందండి. ఆ ఉపనిషత్ వాక్యమే ఇందులో ప్రథమ వాక్యం. కర్మతో పొందలేవని చెప్పారా లేదా? అంతేగాని కర్మల మీద కర్మలు చేస్తూ ఇవాళ కొన్ని యాగాలు, ఆ తర్వాత కొన్ని యాగాలు, కర్మలంపటత్వం పెంచుకుపోతూ ద్రవ్య సముపార్జన, వ్యక్తి సముపార్జన ఇవి పెంచుకుంటూ ఉంటే అది ముక్తికి హేతువు అవుతుందా అంటే, కర్మ పరంపర ముక్తికి హేతువు కాదు. అవి ఇహలోక పరలోక సుఖాలను ఇవ్వచ్చు, వాళ్ళ కింద పడేస్తుంది. కానీ శాశ్వతమైన సిద్ధి కావాలి అంటే కర్మలతో పొందలేవు. నా కర్మణ, అది చాలా ప్రధానమైన అంశం. అలాగని కర్మలు మానేస్తావా, భ్రష్టుడు అవుతావు. జాగ్రత్త. కర్మలు చేసుకుంటూ పోతే ముక్తి లభించదు. కర్మలు మానేస్తే భ్రష్టుడివే, నరకాల్లో పడిపోతావు. ఇది ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏ కర్మ జ్ఞానానికి సహకరిస్తుందో, ఏ కర్మ చిత్తశుద్ధినిస్తుందో, ఏ కర్మ నీకు స్వధర్మమో విద్యుక్తమో దాన్ని నువ్వు పాటించు. ఎంత చక్కగా పెట్టారండి. ఎక్కువ పెట్టుకుంటే లంపటత్వం వస్తుంది, అసలు మానేస్తే ప్రమాదం. ఇప్పుడు ఉదాహరణకి భోజనం ఎక్కువ చేస్తే ఏమవుతుంది? అజిత్ రోగం వగేరా వస్తాయి. అసలు మానేస్తే ఏమొస్తుంది? నీరసమే కాదు, మిగులుతాడో లేదో సందేహం. కనుక భోజనాదులకి అలాంటి నియమాలు ఉన్నాయో కర్మకు కూడా అలాంటి నియమాలు ఉన్నాయి. అందుకు ఎప్పుడు కర్మ ఎంతవరకు గ్రాహ్యం అంటే, ఈ కర్మ వల్ల చిత్తశుద్ధి రావాలి, ఈశ్వరానుగ్రహం కావాలి. చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞస్య నివృత్తయే. అందుకే మమ ఉపాత్త దుర్తిక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఈ ప్రయోజనం కోసం కర్మ చేయాలి. దానికి ఇన్ని అక్కర్లేదండి, ఇన్ని లంపటాలు అక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ పెట్టుకుంటే నీ ఆలోచన, నీ ఆయుష్ వాటికి అంకితం అవుతుంది తప్ప విచారానికి అంకితం కాదు. అది కర్మల్ని నమ్ముకుంటే నువ్వు తరించవు. ఈశ్వరుడిపై అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. కర్మాచరణ కాలంలో కూడా ఈశ్వరుడు ఇచ్చిన శక్తితోనే కర్మను ఆచరించగలుగుతున్నాను, కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు, కర్మ ఈశ్వరునికే అర్పిస్తున్నాను అని 3 భావాలతో కర్మను చేస్తే కర్మ అంటదు మనకి. మన అనేక మంది ఉదాహరణ చెప్పుకున్నాం. పనస పండు ఒలిచేటప్పుడు చేతికి అంటుతుంది, కానీ పనస తొనలు తినాలి. అప్పుడు ఏం చేస్తారయ్యా అంటే, చేతికి నూనె రాసుకుని తొనలు తీస్తారు. అంటే తొనల జిగురు అంటకుండా ఉండాలంటే నీ చేతికి మరొకటి అంటించుకోవాలి, జిడ్డు. అలాగే
కర్మాచరణ అనేటువంటి పనసతంలో ఒలుచుటానికి క్రియకి నువ్వు భగవద్భక్తిని జుట్టుగానే అంటించుకుంటే ఆ కర్మ నీకు అంటకుండా తరింపజేస్తుంది అని చెప్పారు ఇక్కడ. అందుకే ఆ సత్కర్మాచరణ ఎలా చేయాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ప్రతివారు కూడా వారి వారికి విద్యుక్తమైన కర్మను ఆచరించి అని చెప్పారు ఇక్కడ. అందుకే ఆ సత్కర్మాచరణ ఎలా చేయాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ప్రతివారు కూడా వారి వారికి విద్యుక్తమైన కర్మను ఆచరించాలి. మోహానికి లొంగకూడదు. మోహంతో చేసే కర్మ వేరు, చిత్తశుద్ధినిచ్చే కర్మ వేరు. మోహంతో నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కావాలి, మా మనవలకు పెళ్లి కావాలి, ఇలాగే బోల్డ్ అని ఉంటూ ఉంటాయండి. వాటి కోసం కర్మలు. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు పొందుతున్నది పెళ్లి కాలేదు, యజ్ఞం చేసావు, పెళ్ళి అయిపోయింది జీవితానికి పరిపూర్ణం. ఆ తర్వాత కుమ్మరికొని కొత్తవి మొదలవుతాయి. అంటే అవన్నీ మానేయమని కాదు ఇక్కడ అనేది. అంటే కర్మ నుంచి కర్మకి తర్వాత జన్మలకి వీటికే హేతువుతుంది. కనుక నిజంగా నీకు కాలం ప్రాప్తించినప్పుడు నీకు ముక్తినిచ్చే శక్తి ఈ కర్మకి లేదు, తెలుసుకో ఇక్కడ. అది సంప్రాప్తే సన్నిహితే కాలి నహి నహి రక్షతి డుక్రున్ కరణే. డుక్రున్ కరణే అనే దాత్వర్థం చెప్పడం ఇక్కడ కాదు. కరణే అంటే కర్మార్థకం. కనుక నీకు నిజమైనటువంటి అవసరం వచ్చినప్పుడు ఈ కర్మలు నీకు ముక్తినివ్వవు అని చెప్పడమే నహి నహి రక్షతి డుక్రున్ కరణే అనే మాటకు అర్థము. అంతేగాని ఈ సూత్రం వల్ల వేస్తే ప్రయోజనం లేదని చెప్పడం కాదు. కర్మల వల్ల ముక్తి పొందవు. మరి ఏం చేయాలి? గోవిందుని భజించాలి అన్నాడు ఇక్కడ. గోవిందుని పట్టుకో. ఆత్మతత్వం గోవిందుడు అనగా ఆత్మయే, మరొకటి కాదు ఇక్కడ. విచారణతో పట్టుకుంటే ఆత్మ, భక్తితో పట్టుకుంటే ఈశ్వరుడు. ఎలాగోలాగా ఆయన పట్టుకో. అంతేగాని కర్మలతోనే తరించిపోతాము అనుకుని అహంకార పూరితుడివై ఈశ్వరుణ్ణి విస్మరించి ఆత్మవిచారాన్ని విడిచిపెట్టి కర్మలంపటత్వం పెంచుకుంటే నువ్వు తరించవు. కనుక నహి నహి రక్షతి డుక్కురున్ కరణి అనే మాటకి నకర్మణ అనే మాటే అర్థం ఇక్కడ. నకర్మణ న ప్రజయా ధనేన అనే మాటకి ఏదర్థమో నహి నహి రక్షతి డుక్కురున్ కరణి అనే మాటకు కూడా అదే అర్థము. కనుక కర్మలు పట్టుకుని వేలాడకు, వాటితో తరించవు, ఇది చెప్తున్నారు. అలాగని కర్మభ్రష్టత్వం కాదు, అది కూడా మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన అంశం. అందుకు జీవుడు తరించాలి అంటే విచారణ చాలా అవసరం. విచారణ, వివేకము, వైరాగ్యము, భక్తి ఇవి ప్రధానమే తప్ప కేవలం జడుల్లా కర్మాచరణ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఇవాళ ఈ యాగమైంది, తర్వాత ఆ యాగం, ఇవాళ ఇది వల్ల వేశారే 10 వల్ల వేస్తా అంటూ ఉంటే అది నీకు అహంకారాన్ని పెంచుతోంది. మళ్ళీ ఈ లోకం ఆ లోకం, ఈ ఉపాధి ఆ ఉపాధి తెప్పిస్తోంది తప్ప నువ్వు కాలాన్ని దాటలేవు. సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే యముడు వచ్చినప్పుడు అని అర్థం కాదండి. కాలానికి లొంగినంత కాలం బద్ధులం మనం. కాలానికి అతీతులమైనప్పుడు మోక్షం. ఇది గమనించవలసిన అంశం ఇక్కడ. ఎందుకంటే చెప్తున్న శంకర భగవత్పాలు వారి యొక్క విషయం వేదాంతం. అందుకే ముందే ఆవలిస్తానని కూర్చోకూడదు, కొంచెం ఏకాగ్రం చూపించాలి ఇక్కడ. గమనించవలసిన అంశం ఇక్కడ. సంప్రాప్తే సన్నిహితే కాలే ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే కాలబద్ధమైనది సంసారం. ఈ కాలబద్ధంగా పుట్టడం, పెరగడం, చావడం జరిగిపోతూ ఉంటుంది కాలం యొక్క కర్మ. అలాంటి కాలచక్రం నుంచి నువ్వు బయటపడాలి అంటే కర్మల వల్ల బయటపడవు. మళ్ళీ కర్మల వల్ల నువ్వు లోకాలకు వెళ్తావు. ఆ లోకాలకు కూడా కాలం ఉంది. ఇక్కడేవో పుణ్యాలు చేసావు, స్వర్గలోకానికి వెళ్ళావు. కానీ స్వర్గలోకం కూడా ఎప్పుడో నీ పుణ్యయోగానికి ఎందుకు తోసేస్తుంది? నీ పుణ్యానికి టైం ఉంది, తోసేస్తుంది. ఒకవేళ తోయకుండా నేను స్వర్గం పట్టుకు వేలాడతానంటే యుగాంతాల్లో స్వర్గమే ఉండదు, అది పోతుంది ఇక్కడ. అదే లేని కాడికి నువ్వు అక్కడుండేమో ఘోరిస్తావు. కనుక అవన్నీ కాలానికి గ్రసితములే. అందుకే మహానుభావుడు ప్రహ్లాద్ చరిత్రలో ప్రహ్లాదుడు నరసింహస్వామిని నమస్కరిస్తూ ఒక మాట అంటాడు. స్వామి, కాలమనే కత్తి వాటుకి కింద పడిపోయే లోకాలు అక్కర్లేదయ్యా అన్నాడు ఇక్కడ. ఎంత రమ్యమైన మాట చెప్పాడు ఇక్కడ. కాలమనే కత్తి వాటికి కింద పడిపోయే లోకాలే అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పలేదు? ఆ బ్రహ్మ భువనాల్లో కా పునరావృత్తినోర్జున చెప్పాడు ఇక్కడ. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కానీ చతుర్దశ భువనాల్లో తిరుగులాట్లన్నీ అటు ఇటు తిరగడమే. అవునా లేదా? ఈ తిరుగులాట్లు ఎంతకాలం? కర్మలతో ఉన్నంతకాలం అవి తప్పవు. కనుక కాలం, కర్మ అనే 2 శబ్దాలు ఈ 2వ వాక్యంలో ఉన్నాయి. మీరు గమనించారా లేదు? సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణి. కనుక ఈ కాలకర్మలతో కలిసి తిరుగుతున్నావు. ఈ కాలాన్ని నువ్వు దాటాలంటే కర్మల వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే మోక్షం అనేది దేశకాలములకు అతీతమైనటువంటిది. దేశకాల పరిచ్ఛిన్న కదా. కానీ దేశకాలాతీతమైనటువంటి కైవల్యం నీకు కావాలంటే దేశకాల పరిమితులకు లోబడినటువంటి కర్మల వల్ల నీకు సాధ్యం కాదు. అందుకే శంకర భగవత్పాల్ వారు జ్ఞానాదేవ కైవల్యం అని ప్రతిపాదించిన మహానుభావుడు.
కానీ జ్ఞానాదేవ కైవల్యం అనేది ఆయన యొక్క మాట కాదు, ఉపనిషత్తుల ద్వారా వేదాంతం ఎప్పుడో చెప్పింది అక్కడ. ఆ వాక్యాన్ని ఆయన తర్వాత రుజువు చేశాడు. జ్ఞానం చేతనే మోక్షం వస్తుంది తప్ప కర్మాదులతో కావు. అదే కదా మండన మిశ్రుడు మొదలైన వారందరూ తాను వ్యాఖ్యానించినది. పూర్వమీమాంస అంతటిని కూడా ఆయన ఖండించాడు. నగినగి రక్షితుడుక్కునుకరణే అనే మాటతో. కనుక ఇది కేవలం ఒక వైయాకరుణుడు సూత్రాన్ని ఖండించాడనే కథని పక్కన పెట్టేయాలి. ఆ కథని అంగీకరించకూడదని నన్ను కానీ అసలు విషయం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ కనుక నకర్మణ అనే మాటకి ఏది అర్థమో నగినగి రక్షితుడుక్కునుకరణే అనే మాటకి అదే అర్థం. ఇది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం అండి ఇక్కడ. అవి పట్టుకు వేలాడకయ్యా, మరేం పట్టుకోవాలి? విచారణ విచారణ విచారణ, ఇది చాలా ప్రధానం. కానీ విచారణ మార్గంలోకి వెళ్ళాలి. అందుకే జడప్రాయంగా ఏవీ చేయకూడదండి. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అనే మాటకు అదే అర్థం. జడప్రాయంగా చేసే ఉపాసన కూడా ఫలితం లేదు, జడప్రాయంగా చేసే జపం కూడా ఫలితం లేదు. మహా అయితే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్ల తర్వాత జన్మల్లో మంచి జన్మలు వస్తాయి. అప్పుడెప్పుడో విచారణో భక్తో వెలగబెడతాం. కానీ అప్పటిదాకా ఆగాలి అని ఎందుకు అనుకుంటావు? ఈ జన్మలోనే స్పృహతో చేయి, విచారణతో చెయ్యు. ఈశ్వరుణ్ణి మహామహా వేద పండితుల పిల్లలకు కూడా కొత్త పేర్లు పెడుతున్నారు. ఇది కొంచెం బాధాకరమైన అంశం. ఇక్కడ ఇలా అంటున్నావని అనుకోవద్దు. ఆ కొత్త దేవుళ్ళ పేర్లు నేను చెప్పట్లే, వేదమునందు ప్రతిపాదింపబడినటువంటి దేవతలు. ఆ దేవతల యొక్క పేర్లు మీరు ఏదైనా చెప్పండి, ముందు ఆ దేవత పరమైన అర్థం చెప్పచ్చు. మీకు ఇంకా ఓపిక ఉంటే దానిని సర్వవ్యాపకమైన పరబ్రహ్మపరంగా అర్థం చెప్పచ్చు. ఇంకా ఓపిక ఉందనుకోండి ఆత్మపరంగా చెప్పచ్చు ఒకే నామానికి. అంటే అర్థం ఏంటి? ఆత్మగా ఎవడున్నాడో, బ్రహ్మమై ఎవడున్నాడో వాడే నీకు ఉపాస్య దైవముగా ఉన్నాడని ఎరుక కలగాలి. కనుక ఉపాస్య దైవాన్ని మనం ఉపాసిస్తూ ఉపాసిస్తూ ఎక్కడికి వెళ్ళిపోవాలంటే, ఉపాసించే దైవము ఒక నామంతో ఒక రూపంతో ఉపాసింపబడుతున్న దైవము నామరూపాతీతమైన బ్రహ్మమునే తెలియజేస్తున్నది. ఆ నామార్థం కానీ ఆ రూప పరమార్థం కానీ బ్రహ్మమునే తెలియజేస్తుంది. ఆ బ్రహ్మము స్వాత్మకు అభిన్నుడు, తనకు భిన్నము కాదు. నేను అనబడే తత్వం ఆయన ఎరుకులోకి వెళ్ళిపోవాలి. అదే శ్రీ విద్యోపాసనలో కూడా స్వాత్మాభిన్నాం పరచితిం అంటున్నాం. ఇక్కడ స్వాత్మ అభిన్నాం, ఆత్మకు అభిన్నమైనటువంటి వాడే భగవనుడు. ఈ ఎరుకు వస్తే ఉపాసన పడిపోయినట్టు. అంతేగాని కూర్చుని కృష్ణ కృష్ణ దామోదర దామోదర అయిపోయిందని కొంచెం పాలిస్తారా? అదే అండి, కృష్ణ దామోదర అనే శబ్దానికి కూడా ముందుగా కృష్ణుడు దామోదరుడు అని మంచి లీలలు స్ఫురిస్తూ స్ఫురిస్తూ బ్రహ్మ పదార్థంలోకి వెళ్ళిపోవాలి అర్థం. నాయన ఈ కాల లక్షణాలైనటువంటి పుట్టుక చావు అనే చక్రం దాటాలి అంటే ఈ కర్మల వల్ల నువ్వు దాటలేవు. ఇది సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహి రక్షత దుఃఖకరణి అనే దానికి నిజమైన అనువాదం అండి ఇక్కడ. అందుకే భజ గోవిందం త్యజ భవ విషయం, అది పెట్టుకోవాలి ఇక్కడ. అదే త్యాగేనైకే అమృతత్వ మానసు, అది పట్టుకో అంటే ఇది వదిలేని అర్థం. తెలుసా మీకు? అది పట్టుకో అంటే ఇది వదిలేయి, పైది పట్టుకోండి కింద వదిలేయాలి, లేకపోతే కష్టం. అది ఇది రెండు ఉండవండి, ఏదో ఒకటే. కానీ అది భజ అంటే ఇది త్యజ అని అర్థం చేసుకోవాలి. కానీ ఈశ్వరుని భజించు, అది ఈశావాస్యమిదం సర్వం, అది తేన త్యక్తేన భుంజీతాహ, అంత అర్థం ఉన్నదండి ఇక్కడ. ఈ ఒక్క శ్లోకం ఉపనిషత్తుల్లో చెప్పిన వాక్యములంటే చెప్తోంది. దాన్ని మనం కథలో ఒక వైయాకరుడికి అంటగట్టేసి అసలు లోతులు మనం తెలుసుకోకుండా ప్రయత్నం ఇంతకాలం గడిపేస్తున్నాం. ఇప్పుడేం తెలిసింది కదా నాయన, జనన మరణ రూపమైన కాలచక్రం నుంచి బయటపడాలి అంటే ఈ కర్మలంపటత్వం వల్ల సాధ్యం కాదు. పరమేశ్వరుని ఆశ్రయించు, ఆయన కృప నీకుండాలి. యమైవేష వృణితే తేన లభ్య, ఆయన అనుగ్రహం నీకుంటే ఈశ్వరానుగ్రహాదేవా, ఆ ఈశ్వరుని అనుగ్రహం నీకున్నట్లయితే క్రమంగా ఈశ్వరుడు ఎక్కడో లేడు. ముందు విశ్వమంతా ఆయన యందున్నా అనుకుంటున్నావు, కానీ విశ్వం ఆయనకు వేరుగా లేదు. ఆయన నీ ఆత్మయ్య ఉన్నాడు, కానీ ఆత్మకు భిన్నముగా విశ్వం లేదని ఎరుకు కలిగిస్తాడు ఆయనే. కనుక ఆ జ్ఞానం ఆయనే ఇస్తాడు. కనుక ఈశ్వరుణ్ణి ఆశ్రయించు, సగుణమో నిర్గుణమో ఈశ్వరుని పట్టుకో. ముందు గోవిందాది నామములకు సగుణార్థమే చెప్పుకో, తర్వాత నిర్గుణార్థం అదే తెలియజేస్తుంది. నువ్వు చేసిన సాధన యొక్క పవిత్రత బట్టి అదే తెలియజేస్తుంది. కనుక గోవిందుని ఆశ్రయించు. ఎవరిని ఆశ్రయించాలి? గోవింద. ఆయనకు గోవింద శబ్దం భలే ఇష్టమండి. ఎవరికి? శంకర భగవత్పాదుల వారికి. అందుకే సత్యం జ్ఞానం అనంతం నిత్యం అనేటటువంటి శ్లోకాల్లో కూడా వరుసగా గోవిందాష్టకంలో గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. గోవిందుడు అంటే పరమానందం. పరమానందం ఎవరి యొక్క స్వరూపము? సత్యం జ్ఞానం అనంతం నిత్యం. ప్రారంభమే చెప్పాడు చూడండి ఇక్కడ. ఏది సత్యమో, ఏది జ్ఞానమో, ఏది అనంతమో అది బ్రహ్మం. ఆ బ్రహ్మమే పరమానందం. అదే గోవిందుడు, అదే గోవిందుడు. అటువంటి గోవిందుణ్ణి ఆశ్రయించు. ఆయన తనను తాను వ్యక్తపరుచుకుని లీలలు చేశాడు.
భాగవతాది రూపాల్లో మనం దానిని నిరంతరం భజించాలి. ఆ లీలాస్మరణ చెయ్యి, ఆ రూపం ధ్యానం చెయ్యి, ఆ నామం జపించు, ఆయన నీలో ఆత్మగా ఉన్నాడని గ్రహించు. ఇది మొత్తం భజగోవిందం అంటే ఇదే అర్థం. కనుక మనందరికి ఒక కర్తవ్యం ఇచ్చాడు, గోవిందుని భజించు. అదొక్కటి చేస్తే చాలు. గోవిందుని భజించు అంటే ఆయనకు సంబంధించిన విషయాలే నిరంతరం పట్టుకో. వేడితో పట్టుకోవాలి, చెవులతో, నోటితో, నేత్రములతో. కమలాక్షుని అర్చించు కరములు కరములు మొదలైన చెప్పినట్లుగా ఆయన గురించే విను, ఆయన గురించే అను, ఆయన్నే దర్శించు, ఆయన్నే ధ్యానించు. ఇదంతా భజ. పట్టుకుంటే అర్థం ఏంటి? గోవింద అక్షరం రచేత పట్టుకోవాలా. నీ బ్రతుకులో నీ ఇంద్రియములు ఎటువైపు ప్రసరిస్తున్నాయో ఆ శక్తులన్నిటితో గోవిందుని పట్టుకో. అక్కడ మొత్తం అన్నిటితో పట్టుకో. అదే నీ పద్యావుడు లాలకించు చెవులు, నిన్నాడు వాక్యంబులు, నీ పేరం పనిచేయు హస్తయుగము, నీ మూర్తిపై చూపులు, నీపై బుద్ధులు ఇత్యాదులు చెప్పారే అవి. సర్వేంద్రియములతో భగవంతుని పట్టుకున్నటే భక్తి. ఇది భాగవతంలో ప్రహ్లాదాదులు నిర్వచించినదే. కానీ గోవిందుని పట్టుకో అంటే సుఖయోగీంద్రులు భాగవతం ద్వారా ఏ సందేశాన్ని ఇచ్చారో భగవత్పాదుల వారు మోహముద్గరం ద్వారా అదే సందేశాన్ని ఇచ్చారు. ఈశ్వరానుగ్రహం లేకపోతే నువ్వు మాయని జయించలేవు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాదండి నేను మంత్రాలు చేశా, జంత్రాలు చేశా, 24 గంటలు యజ్ఞాలు చేశా, ఏం లాభం? నగి రక్షతి. ఆయన ఆశ్రయించు. ఇవి మానిమని కాదు, ఆయన ఆశ్రయించి చెయ్యి, ఆయనకు అర్పించి చెయ్యి, ఆయన చేయిస్తున్నాడనేటువంటి భావంతో చెయ్యి. అవి నిన్ను తరింపజేస్తాయి. ఇంత భావం ఈ ఒక్క శ్లోకంలో భావిస్తూ ఉంటే కనిపిస్తుంటుంది ఇక్కడ. కానీ భజ అనే పదం ఎంత గొప్పదండి. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున. భజ గోవిందం. భజంతే పట్టుకో, ఆయన్నే భజించు. ఈ 4 మార్గాల్లో నువ్వు ఎక్కడున్నావో అక్కడే ప్రారంభించు. నువ్వు ఆర్తితో ఉన్నావనుకో ఆర్తుడివే భజించు. జిజ్ఞాసుడివి ఉన్నావనుకో జిజ్ఞాసుతో భజించు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆర్తులో జిజ్ఞాసుల కాలక్షేపం వల్ల ఎన్నో ఉంటాయి ఇక్కడ. జిజ్ఞాసులంటే జ్ఞానం కావాలనే తహతా కలిగినటువంటి వారు. ఆర్తులంటే ఇవి కష్టాల్లో ఉన్నాం, ఏదైనా మార్గం దొరుకుతుందేమో, వీళ్ళు ఆర్తులు. ఇక అర్థార్థులు. భజగోవింద శ్లోకం చదివితే ఫలశ్రుతి ఏమిటి? ఇంకప్పుడు ఉంటుంది ఉత్సాహం. భజగోవింద శ్లోకం చదివినా పిల్లలు లేని వారికి పిల్లలు కలుగును, పెళ్లి కాని వారికి పెళ్లి కలుగును అని అంటే ఏం ఉత్సాహం ఉంటుందో. కానీ భజగోవిందంలో అది లేదు. అది వచ్చింది బాధ. పోనీ అర్థార్థులైన వాళ్ళైనా భజించాల్సింది ఆయన్నే, ఆర్తులైనా భజించాల్సింది ఆయన్నే, జిజ్ఞాసులైనా భజించాల్సింది ఆయన్నే. జ్ఞాని ఆయన్ని తప్ప దేన్ని భజించడు. ఇదొక్కటి చెప్తే చాలు. జ్ఞాని కూడా ఆయన భజించాలని చెప్పకూడదు. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడూ అందులోనే ఉంటాడు. కనుక ఆయన భజించు అని ఆదేశించడానికి లేదు. అందుకే భగవత్పాదుల వారు ఆ భావం తీసుకున్నారు. కృష్ణుడిచ్చినదే. ఏమన్నాడు ఆయన? తేషా జ్ఞాని నిత్యయుక్త అని చెప్పాడు ఇక్కడ. అందులో జ్ఞాని నిత్యయుక్తుడు. అందుకే ఆయన ఎప్పుడూ ఆయనకి అభిన్నంగానే ఉంటాడు, ఆయన ఎందే ఉంటాడు. కనుక జ్ఞానభక్తుడు అందరికంటే గొప్పవాడు. జ్ఞానభక్తుడు అన్నారా లేదా? అంటే భక్తుల్లో జ్ఞానభక్తులు ఉన్నారు అంటే జ్ఞానానికి భక్తికి విరోధం లేదని దీన్ని బట్టి మనకు తెలిసిపోతున్నది ఇక్కడ. కనుక ఎలాగోలాగో గోవిందుని భజించు. అందుకే ఈ శ్లోకాలన్నీ విన్నాక భజగోవిందం అండి అని ఒక్క మాట అంటున్నామే, అది చాలండి. అది సూత్రప్రాయం. పాల మీద మేగడలాగా భజగోవిందం ఒకటి దొరికింది మనకి. బ్రతుకులది ఒక్కటే. ఏం చెయ్యాలి? భజగోవిందం. గోవిందుని భజించు. చాలదు ఇది ఒక్కటే. ఎవడైనా వచ్చి ఏమండి నా ఫలానా కష్టాలని ఒక పేజీ కష్టాలు ఏకరువు పెట్టారనుకోండి, వాడికి ఏం సమాధానం చెప్పాలి? ఒక్కటి చెప్పు, భజగోవిందం. భజగోవిందం అంతే. వాడిని భజిస్తే అన్నీ ఇస్తాడు. నీకు ఇప్పుడు నాకు వేదాంత జ్ఞానం అన్నీ తర్వాత అండి, ప్రస్తుతం ఈ తలనొప్పి దగ్గర చాలా భజగోవిందం. నా చెయ్యుడు అదే ఇచ్చినవాడు ఇది ఇవ్వడా అండి? అత్యంత దుర్లభమైన ముక్తిని ఇచ్చినవాడు ఇది ఇవ్వడా? అరే నీకోసం గంగానది ప్రవహింపజేస్తానంటే అది సరే కానీ ఈ ముంతలో నీళ్ళు పోస్తావా అని అడిగాడు. అరే గంగానదే వస్తుంటే ముంతలో నీళ్ళు ఏంటయ్యా నీకు? ఆయన గంగానది అంటే మోక్షమే ఇస్తూ ఉంటే నీకు చిన్న చిన్న ముంతల నీళ్ళు కావాలా? నీకు ముంతే కావాలంటే ప్రవహించిన గంగలో ముంచుకు తీసుకోవచ్చు. అది భగవంతుని యొక్క అనుగ్రహం. కనుక జన్మకు ఒకటే సాధన భజగోవిందం. పరమేశ్వరుని ఆశ్రయించు. దీన్ని బట్టి చాలామంది అద్వైతం అంటే కోపగించేసుకుంటారు. అక్కడ భక్తి చెప్పరు, భగవంతుని ఆశ్రయించమని చెప్పరు. కనుక మా భాగవతం లాంటివి ఇష్టమండి, ఉపనిషత్తులు ఏమి పెద్ద వద్దండి అంటారు. అందులో ఇదే ఉందని తెలియదు వాళ్ళకి. అంటే చెప్పిన వాళ్ళు ఎవరో అసలైన కప్పేసి చెప్పారు అర్థం ఇక్కడ. కానీ భాగవతంలో కూడా అదే ఉంది. అక్కడ చెప్పింది అదే. నిన్న 10 రోజుల పాటు అదేగా మనం అక్కడ దశమస్కంధం అంతా చెప్పుకున్నది. ఒకప్పుడు రాసపంచాధ్యాయ ఇక్కడ చెప్పుకున్నది. దాని విరుద్ధం చెప్తామా ఇక్కడ? ఎప్పుడూ ఒకటే మాట, గోవిందుని భజించు, గోవిందుని భజించు. పట్టుకో. ఎలా పట్టుకొని? ఉడుం పట్టండి. ఆ పట్టు సామాన్యం కాదు, చాగేలా పట్టాలి. వదలను రా నిన్ను అన్నాడు ఇక్కడ. ఒకసారి పట్టుకుంటే వదలను. ఎలాగా? నువ్వు ఎక్కడ ముంచే నేను వదలను. పాతయవా పాతాళే స్థాపయవా సకల్లోక సామ్రాజ్యే.
నిరన్ముంచును ముంచుము పాలముంచుమిక నీదే భారము. ఆ పట్టుండాలి, అది అసలైన భజ. అలా గోవిందుని భజించు. పట్టు సామాన్యం కాదు, మా త్యాగేలా పట్టాలి. వదలను రా నిన్ను అన్నాడు ఇక్కడ. ఒకసారి పట్టుకుంటే వదలను. ఎలాగా? నువ్వు ఎక్కడ ముంచే నిన్ను వదలను. పాతయవా పాతాళే స్థాపయవా సకల్లోక సామ్రాజ్యే నిరన్ముంచును ముంచుము పాలముంచుమిక నీదే భారము. ఆ పట్టుండాలి, అది అసలైన భజ. అలా గోవిందుని భజించు. పుట్టుకతో నీకు వచ్చినవి సహజంగా నీకున్న ఇంద్రియాలు, నీకున్న మనస్సుతో ఆయన తెలుసుకోలేవు. మరి ఎలా తెలుసుకోగలవు? తపసా బ్రహ్మచర్యేనా. నువ్వు నీ ఇంద్రియాలకి మనస్సుకి తపస్సు అనేదాన్ని పెట్టు. నియమబద్ధంగా జీవించు, శాస్త్ర నియమాలను అనుష్ఠించు, మనస్సును నిగ్రహించు. తపస్సు అనగా నీ ధర్మాన్ని నిగ్రహ బుద్ధితో పాటించు. నిగ్రహింపబడిన మనస్సు, శాస్త్రాధ్యయనము ద్వారా సంస్కరింపబడిన మనస్సు మాత్రమే ఆయన్ని తెలుసుకోగలదు అని అర్థం. మనస్సే తెలుసుకోగలదు అంటుంది వేదం, మనస్సుతో తెలియలేవంటుంది వేదం. అంటే మామూలుగా ఉన్న మనస్సుతో తెలియబడదు, సంస్కరింపబడిన మనస్సుతో తెలియబడుతుంది. కనుక సాధన చేస్తే గానీ చిత్తము శుద్ధము కాదు, చిత్తము శుద్ధమైతే గానీ భగవానుడు తెలియబడ్డు. కనుక మనసుతో తెలియబడతాడు అంటే అర్థం శుద్ధమైన చిత్తమునికి తెలియబడతాడు. మనసు చేత తెలియబడడు అంటే అర్థం శుద్ధము కాని చిత్తానికి తెలియబడని అర్థం. ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఆయన మనసుకు అందడు అంటే అర్థం సుశిక్షితము కాని మనస్సుకు అందడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? సుశిక్షితం చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి, నేర్పాలి, సాధన చేయాలి. ఎలా సుశిక్షితం చేయాలి? అదే తర్వాత శ్లోకం నుంచి మొదలు పెడుతున్నాడండి. ఎలా ఆ మనస్సును మనం సుశిక్షితం చేసుకోవాలో నేర్పుతున్నాడు ఇక్కడ. కనుకనే ఇంద్రియాల్ని, మనస్సుని ఏ విధంగా మనం సాధన చేయించి పదును పెడితే గోవిందుని పట్టుకోగలమో ఆ ప్రక్రియే తర్వాత చెప్పినటువంటి 30 శ్లోకములు. కనుక 30 శ్లోకములు మనస్సుకిచ్చే శిక్షణ. ఆ శిక్షణ క్లాస్కి రెడీ అయిపోయాం కదా మనందరం, ట్రైనింగ్ అనమాట. ఇలా శిక్షింపబడితే నువ్వు భజగోవిందం. కనుక భగవంతుడిని పట్టుకొని చెప్పడం కాదు, ఎలా పట్టుకోవాలో చెప్పాలి. ఆ పట్టే మొత్తం ఆయన చెప్పినటువంటి 30 శ్లోకాలు. దీన్ని బట్టి ఇది ట్రైనింగ్ సెషన్ అండి. 3 రోజులు మనందరికి కూడాను జరుగుతున్నది ఒక అద్భుతమైన పాఠం. అవునా లేదా? వర్క్షాప్. ఒప్పుకుంటారా లేదా? ఇదివరకే వినేసున్నాం కనుక మధ్యలో నాకు తెలిసిన వాగడం కాదు, శ్రద్ధగా వినాలి. ఇక్కడ అక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో పడ్డాం మనం. ఆ ట్రైనింగ్ అండి ఇక్కడ నుంచి. ఇప్పుడు మనసును పాడు చేసేవేవో ఆలోచిద్దాం. నేను చాలా ప్రాక్టికల్గా చెప్పడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. మన జీవితంలోంచి తెచ్చుకోవాలి. అందుకే 4 ఉపనిషత్తులు చెప్పారు, 2 ఉపనిషత్తులు చెప్తే మనకేం, మన బ్రతుకుల్లోకి తీసుకుందాం. గోవిందుడిని పట్టుకోవాలని తెలిసింది. పట్టుకోకుండా అడ్డుకుంటున్నవి చాలా ఉన్నాయి. అడ్డుకుంటున్నవి ఏంటంటే ఇది అయిపోయినండి తర్వాత చూసుకుందాం అనేది ఒకటి పెద్దది. తర్వాత చూసుకుందామనుకోది లేకుండా ఇదే పట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాటి అసలు స్వరూపం చూస్తారు. ఇవి పట్టుకోవాలా, ఆయన్ని పట్టుకోవాలా? ఎందుకంటే 2 ఒకేలాగా ఆకర్షణీయంగా కనబడితే ఏది అసలు బంగారం, ఏది నకిలీ బంగారం శిక్షణ గీటురాయి వేయాలి కదా. అలాగే ఒకవైపు ప్రాపంచిక విషయాలు, ఒకవైపు పరమేశ్వరుడు, ఇద్దరు కనబడుతున్నారు. భజగోవిందని చెప్పేసాం కానీ మన భజ ప్రపంచం. మనం ఎప్పుడు భజించేది దేన్ని? ప్రపంచాన్ని. భజించేసేది దేన్ని? గోవిందుడిని. అని భజించేది మాత్రం ప్రపంచాన్ని. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన పట్టుకో. లేదే ఇది పట్టుకున్నానే, నువ్వు పట్టుకున్న దానిలో ఎంత సారం ఉందో కొంచెం ఆలోచించు. పట్టుకోవలసిన దాని సారం ఆలోచించు. అప్పుడు వెంటనే ఇది విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే ఒక ఆయనకి పాయసం చాలా ఇష్టం. గుమగుమలాడుతూ అప్పుడే వేడిగా తెచ్చారట. ఆ పాయసం చేతితో పట్టుకున్నాడు. వెంటనే ఒకరు చెప్పారు, నేను గమనించాను, ఒక ఆయన తెచ్చి విషం వేసాడండి. వాసనదే ఇంతవరకు రుచిగా ఆకర్షణీయంగా కనబడుతున్న పాయసం ఇప్పుడు కొత్త విషయం తెలిసిందేమని విషం కలిపారు. వెంటనే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. చూసారా? అంటే ఆకర్షణీయమైన వస్తువు ప్రీతి కదా అని చేత్తో పట్టుకున్నాం. కానీ ఒకానొక తెలిసిన వాడు అది విషయమని తెలిసిన వెంటనే విడిచిపెట్టేశావు. అదేవిధంగా నువ్వు ఆకర్షణీయమని పట్టుకున్న ప్రాపంచిక విషయాలు నిస్సారమనకు తెలిసిన వాడు చెప్తున్నాడు భగవత్పాదులు వారు. అది పట్టుకుని ఇది త్యజ, అది భజ. అది తెలుసుకోవాల్సింది. విష్ణుం భజ, విషయం త్యజ. ఇదే భజగోవిందం. విషయం త్యజిస్తే కానీ విష్ణువు భజ లేదు. ఇది గమనించవలసిన అంశం ఇక్కడ. అది 2, అది త్యజించే పని, అని భజించే పని 2 సైమిల్టేనియస్గా జరగాలండి. ఇదంతా వదిలేక తర్వాత చూద్దామంటే ఇది వదలవద్దు అర్థం.
దీనికే మా అన్నమాచార్య వారు చెప్పారు, తరంగాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నవాడు ఎలాంటి వాడు మొత్తం సంసారంలో అన్నీ అనుభవించేసాక అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్దాం. అంటే సంసారాన్ని అనుభవించినవన్నీ నీ పీల్చి పిప్పి చేసేసాయి నీ మనస్సుని శరీరాన్ని. ఇంకేం అనుభవిస్తావు భగవంతుడిని? వల్ల కాదు. ఎందుకంటే భగవంతుడి నీకు ఇచ్చిన మనస్సు ఈ సంసార విషయాలనే మొసళ్ళు కొరికి కొరికి చెత్త చేసి పెట్టేసాయి. ఇంకా మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి పక్క సరైంది కాదు. కుక్కల పాలు చేసిన అన్నాన్ని భగవంతుడికి నివేదిస్తామా? విషయాలకు ఇచ్చిన మనస్సుని విష్ణువుకి ఇస్తామా? చెప్పండి. ఇక్కడ మన విషయాలను కుక్కలకి వేసేసాం, మనస్సుని అవి కొరికి పెట్టేసాయి. మళ్ళీ విష్ణువుకు నివేదనం చేయలేవు కనుక కుక్కల పాలు కాకుండానే మనస్సుని ట్రైనప్ చేసుకుని ఈశ్వరుడి వైపు తిప్పు. అది తేన త్యక్తేన భుంజీత. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ. అందుకు భగవత్పాదుల వారు మన ఆలోచనని మారుస్తున్నారు ఇక్కడ. ఇలాంటి ఆలోచన ధోరణితో, ఇలాంటి సంస్కారంతో భజ అంతే. కేవలం భజగోవిందం ఒక్కడ బయట ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే పరతత్వం అంతా కృష్ణుల్లోనే మనకు కనబడుతుంది. అంతేకాదు కాలడి నుంచి ఆయన బయలుదేరుతూ ఉన్నప్పుడు గోవింద భగవత్పాదుల వారి దగ్గర వెళ్ళాలని బయలుదేరారు కదా. ఆ బయలుదేరుతున్నప్పుట అమ్మ స్నానం కోసం పూర్ణానదిని తెచ్చేశారు కదా. అది ఎప్పుడో జరిగింది. తర్వాత అమ్మ దగ్గర అనుమతి తీసుకుని మంచి మొసలి నాటకం ఒకటి ఆడి ఆయన ఆతుర సన్యాసం తీసుకుని శాస్త్రబద్ధ సన్యాసం కోసమని కాలడి నుంచి బయలుదేరబోతూ ఉండగా ఒక వింత జరిగింది. కృష్ణుడు పిలిచి నా పని పూర్తి చేయకుండా వెళ్ళకన్నట్ట. ఏమిటని అడిగితే అక్కడ కృష్ణ మందిరం ఉంది. ఆ పూర్ణానది ప్రవాహంతో ఆ మందిరం క్రింది భాగం ఒరుసుకుపోయి కూలిపోయేటట్టు అయిందిట. అది స్థిరం చేసి వెళ్ళన్నాడు. వెంటనే మరొక ఆలయం నిర్మాణం చేసి ఆ కృష్ణమూర్తిని తన భుజాలతో తీసి అక్కడ ప్రతిష్ఠ చేసి వెళ్ళేటండి. ఇక్కడ దీని అర్థం ఒక సంకేతార్థం ఇందులో ఉంది. కృష్ణుడు అంటే ధర్మమే, ధర్మస్య ప్రభృచ్చిత. కూలిపోతున్న కృష్ణ మందిరాన్ని తిరిగి నిలిపెట్టి కృష్ణుడిని ప్రతిష్ఠ చేసి బయలుదేరారు శంకరులు. కృష్ణుడు అంటే ధర్మమేగా, కానీ కూలిపోతున్న సనాతన ధర్మం అనే కృష్ణస్వరూపాన్ని తిరిగి ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదుల వారు. అది కృష్ణుడు అంటే అంత ఇష్టం అండి. అందుకే భగవత ఆదినారాయణేనా అంటూ ఆనందపరసుడై ఆయన భాష్య గ్రంథం గీతకు భాష్యం రచించాడు. కృష్ణుడు పలుకు గనుక అంత కృష్ణభక్తుడు ఆయన. అందుకని గోవిందం భజ అంటే కృష్ణం భజ అనే ఉద్దేశంతోనే రచించారు. అయితే ఆయనకు ఒక అద్భుతమైన అదృష్టం దొరికింది. ఎందుకంటే భక్తికి కావలసిన ప్రధాన లక్షణం ఏంటంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. నీకు దేవుని యందు ఎంతో భక్తి ఉండవచ్చుగాక, అంత భక్తి కూడా గురువుపై ఉంటేనే కానీ నీకు ఆ దేవుడు దొరకడు. అంటే ఈశ్వరునిపై ఎంత భక్తి ఉండాలో అంత భక్తి గురువుపై ఉంటే కానీ ఈశ్వరుడు దొరకడు. ఇది చాలా ప్రధానం. అందుకు ఈశ్వరుడికో నమస్కారం, గురువుకో నమస్కారం చేయాలి. కానీ భగవత్పాదుల వారి అదృష్టం ఏంటంటే ఈశ్వరుడి పేరు ఒకసారి, గురువు పేరు ఒకసారి అనవలసిన అవసరం లేదట. తనకి ఇష్టమైన ఈశ్వరుడి పేరు గురుగారి పేరు ఆయనకి. అది అదృష్టం. ఎవరా గురువు అంటే గోవింద భగవత్పాదుల వారు. అందుకే భజ గోవిందం అంటే గురువు గారిని భజించు అన్నాడు ఇక్కడ. మా గురువుగారు గోవిందం కాదే, నా గురువుగారు గోవిందం కనుక గురువుని భజించు అది చెప్పదలుచుకున్నాను. గురువుని అంటే నేను సర్వనామం ఎలా చెప్తా, నా గురువు నామని నేను చెప్తా. అందుకే గోవిందం భజ అంటే గురుం భజ అన్నాడు ఇక్కడ. పైగా నువ్వు నీకున్న తెలివితేటలు, నీకున్న ఇంద్రియములు సర్వము గురువుకి అర్పణ చేసేయాలండి. అప్పుడే కానీ లభించదు. కనుకనే అటువంటి సర్వసమర్పణ బుద్ధితో గురువుని ఆశ్రయిస్తే కానీ నీకు గోవిందుని అనుగ్రహం లభించదు. అందుకే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అని కఠోపనిషద్వాక్యం మనం పరిశీలిస్తే గురువును కూడా ఆ విధంగా ఆశ్రయించాలి. కనుక గోవిందం భజ అంటే అర్థం ఏంటి? గురుం భజ. నాకు చాలా ఉన్నది. విదేశేషు పూజ్య స్వదేశోషు మాన్య. అయితే ఏంటట? నాకు విదేశాల్లో పేర్లుంది అయితే ఏంటట, స్వదేశంలో పేరు అయితే ఏంటట, నేను గొప్ప సంపన్నుండి అయితే ఏంటట. కొంతమంది మురిసిపోయి అందరూ ఆనందించేస్తుంటారని చెప్పిస్తుంటారు. నాకు ఈ మధ్య అలా అవార్డు వచ్చిందండి, ఇంత డబ్బు వచ్చిందని. నీకు నువ్వు ఆనందిస్తున్నావు కానీ అవతలవాడు ఏం ఆనందించడు తెలుసుకో. వాడికి చెప్పి నువ్వు తృప్తి పడుతున్నావు, వాడు లోపల తిట్టుకుంటూనే ఉంటాడు. ఒక్కడ తెలిస్తే మన వాగుడు తగ్గుతుంది. ఎవరికి సంతోషం లేదు. నీకు మాత్రం ఏముంటుందయ్యా? ఆ రోజు సీట్లు వచ్చుతావు, మరో రోజు నుంచి కొత్త ఏడుపు సిద్ధం. ఏది నిజమైన ఆనందం కాదు, అన్ని భ్రాంత్యానందాలే. అది తేలే లోపల ఆయువైపోతుంది. కనుక ఆయువయ్యే లోపలే భ్రాంత్యానందాలు విడిచిపెట్టి బ్రహ్మానందాలు వదిలిపెట్టి బ్రహ్మానందాన్ని పట్టుకో. ఇది భగవత్పాదుల వారు చెప్తున్నది ఇక్కడ. అందుకే రమ్యమైన భావం విదేశోషు మాన్య త్వదేశు పూజ్య తతక్కిం. అయితే ఏంటట? ఎన్ని కబుర్లు చెప్పు కానీ నీకు మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఎన్ని కబుర్లు చెప్పు, ఎన్ని పదవులు పొందు, మనస్సును గురుపాద పద్మాలపై పెట్టనంత వరకు ప్రయోజనమే ఉందయ్యా. ఎన్నున్నా గురుభక్తి లేనప్పుడు వ్యర్థం. గురుభక్తి ఉంటూ ఎన్ని వేషాలు పర్వాలేదు. ఇక్కడ దీనికి కొంచెం గట్టిగా చెప్పాలంటే మన శాస్త్రాల్లో చెప్పిన ఉపమానమే చెప్పుకుంటున్నాను.
ఐదవ తనం ఉన్న అమ్మ ఎన్ని అలంకారాలు దిగేసుకున్నా చాలా బాగుంటుందిట. ఒళ్ళంతా నెగలు పెట్టుకున్నా అసలు లేనప్పుడు ఏమిటయ్యా అన్నాడు ఇక్కడ. కానీ గురుభక్తి ఈశ్వర భక్తి ఉన్నప్పుడు ఎన్నున్నా శోభిస్తాయి, అవి లేనప్పుడు ఏవి శోభించవు. అందుకే గురుభక్తి గొప్పది, భజ గోవిందం. అందుకే భగవత్పాదుల వారు బ్రహ్మజ్ఞానమాల అనే గ్రంథంలో కూడా గొప్పగా చెప్పిన మాట ఏంటంటే, నాయన విచారణీయ వేదాంత అని చక్కగా చెప్పారు. ఎప్పుడు విచారించవలసింది వేదాంతమే. వందనీయో గురుస్సదా, విచారించవలసింది వేదాంతం, నమస్కరించవలసింది గురువు, పాటించవలసింది గురువచనం. ఈ మూడు గుర్తుపెట్టుకో. ఇది భగవత్పాదుల వారు చెప్పిన మోక్ష మార్గం. విచారణీయ వేదాంత, వందనీయ గురుస్సద, గురూణాం వచనం పథ్యం. చిన్న చిన్న మాటలే కానీ అలా గుర్తుండిపోతే బ్రతుకులో. పథ్యం అంటే హితకరం, గురువుల వచనం పథ్యం. దర్శనం సేవనం రుణం, గురువుల దర్శనం గురువుల యొక్క సేవనం కూడా పథ్యమే. అంటే దర్శనం సేవనం వచనం ఇవన్నీ కూడా పథ్యమే గురువుల విషయంలో. అందుకు గురు బ్రహ్మ స్వయం సాక్షాత్ సేవ్యో వంద్యో ముముక్షుభి. మోక్షం కావలసిన వారికి గురువే పరబ్రహ్మస్వరూపము, సాక్షాత్ బ్రహ్మము, ఎదురుగా ఉన్న బ్రహ్మమే. ఎందుకంటే బ్రహ్మమంటే ఏమిటో చెప్పినవాడు బ్రహ్మమే, వెలుగంటే ఏంటో ఇచ్చినవాడే సూర్యుడు, బ్రహ్మమంటే ఏంటో చెప్పినవాడు గురువు. అని బ్రహ్మమునికి అభిన్నుడు. అందుకే నో ద్వేజనీయ ఏవాయం కృతజ్ఞేన వివేకిన. కృతజ్ఞతా ధర్మం కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా నా ఉద్వేజనీయ, గురువుని ఏనాడు విడిచిపెట్టరాదు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని నాకు అద్వైతం వచ్చేసిందండి గురువు నేను ఒకటే అనకూడదట. నీకు అద్వైత సిద్ధి పొందిన గురువుతో అద్వైతం కూడదని చెప్పాడండి ఇక్కడ. అంత విశేషం. కానీ గురువు పట్ల మాత్రం ఈశ్వర భావం కలిగి ఉండాలి. అందుకు గురువుని ఏనాడు విడిచిపెట్టరాదు. గురువుని విడిచిపెట్టిన వాడికి జ్ఞానం పండదు. అందుకే నువ్వు తరించాలి అంటే ఈ డుక్కురుకరణలు, ఈ కబుర్లు, వ్యాకరణాలు, అహంకారాలు పక్కన పెట్టు. గురువు ఏది చెప్తాడో అది ఉపదేశం. నువ్వు 1,00,000 శాస్త్రాలు చదివి తెచ్చుకునే జ్ఞానం కంటే గురువు ఉపదేశించే జ్ఞానమే నిన్ను తరింపజేస్తుంది. ఎందుకంటే నువ్వు మెడిసిన్ పుస్తకాలు 100 చదువుకుని నీకంటూ ట్రీట్మెంట్ రాసుకునే కంటే దానిలో పట్టభద్రుడైన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చుని లక్షణాలు చెప్పి మందు పుచ్చుకోవడం ఎంత హితమో. నువ్వు డుక్కురున్ కరణేలు ఇవన్నీ పట్టుకుని వేలాడి తర్కం తత్వం చదువుకుని వెలగబెట్టే కంటే గురువు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడు. అతడు నీ అర్హత ఏమిటి, నీ బుద్ధి ఎంత దాకా పక్వమైందో గ్రహించి ఎక్కడి నుంచి ఆరంభించాలో ఆయన చూసుకుంటాడు, నిన్ను తరింపజేస్తాడు. అది భజగోవిందంలో దాగిన మరొక అర్థం అండి ఇక్కడ. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పుకున్నా మొదటి శ్లోకానికే చాలా అనిపించింది కదా. నేను ఇచ్చింది టైటిల్ భజగోవిందం, అయిపోయింది వాడు. మొత్తం ఒక్క భజగోవింద శ్లోకం అంతా చెప్పేశాము. ఇంకేమున్నది? ఒక్క దాంట్లో ఎన్ని చెప్పాడండి మహానుభావుడు. ఇవాళ ఈ భజగోవింద ప్రథమ శ్లోకాన్ని లేదా మకుట శ్లోకాన్ని, ప్రతి శ్లోకానికి తగిలించుకోవాల్సిందిగా ఇంత పరికింపజేసినటువంటి గోవింద భగవత్పాదుల వారి యొక్క శిష్యులైనటువంటి శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తూ గోవిందుని భజిస్తూ స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. Shiva